మరికొద్ది గంటల్లో రోజుల్లో తెలంగాణ జలమండలికి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిట్టింగ్ కార్మిక సంఘం అధ్యక్షుడు మరియు హైదరాబాద్ వాటర్ వర్క్స్ సవరేజ్ కామ్గార్ యూనియన్ అధ్యక్షుడిగా పోటీలో ఉన్న జి రాంబాబు యాదవ్కు కేటాయించిన బాణం గుర్తును మారుస్తున్నామని కార్మిక శాఖ సంకేతాలు ఇవ్వడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇది చట్ట వ్యతిరేకం మరియు కార్మిక వ్యతిరేక చర్య అని జి రాంబాబు యాదవ్ జాయింట్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ఇప్పటికే బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన కూడా తెలియజేశారు. ఐఎన్టీయూసీ బలపరిచిన టీజీఈయూ అభ్యర్థికి కేటాయించిన త్రిశూలం గుర్తును మార్చకుండా తన గుర్తే ఎలా మార్చడానికి సంకల్పించారని ఆయన నిలదీశారు. అధికారులిచ్చిన సమాధానం సాహిత్యంగా లేదని కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించి నివేదికలు తెప్పించుకున్న అనంతరమే ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పెద్దలు ఒత్తిడి తెచ్చి అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. చూసే క్రమంలోనే అధికారులపై ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నట్టుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. మరో 4-5 రోజులు కూడా ఎన్నికలు లేని సమయంలో అనూహ్యంగా గుర్తులు మార్చాలని ప్రయత్నించడం, ఆ దిశగా జరిగిన 2 సమావేశాల్లో కూడా ఒక స్పష్టత రాలేని క్రమంలోనే దీనిపై ఇప్పటికైతే అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా ఈ సంఘానికి ప్రస్తుతానికైతే హైదరాబాద్ వాటర్ వర్క్స్ సవరేజ్ కామ్గార్ యూనియన్ అధ్యక్షుడిగా జి రాంబాబు యాదవ్ ఇప్పటికే 2 సార్లు గెలవడం జరిగింది. 3వసారి కూడా మళ్ళీ పోటీ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు అంతకుముందు ఇదే సంఘానికి అధ్యక్షుడిగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఐఎన్టీసీ తరఫున రాజిరెడ్డి అంటే తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఐఎన్టీసీ బలపరిచింది. రాజిరెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రత్యేకించి మనం ప్రస్తావించదలుచుకున్న విషయం ఏంటంటే ఇక్కడ రాజిరెడ్డిని ఏ విధంగానైనా గెలిపించాలనే ఒక పట్టుదల మనకు ప్రభుత్వంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఐఎన్టీసీ బలపరిచిన అభ్యర్థి గెలవాలనే ఒక ఆలోచనతోనే తాజాగా ఇప్పటికే ఎన్నికల గుర్తును అంటే రాజిరెడ్డి యూనియన్ వాళ్ళకైతేనేమో త్రిశూలం గుర్తు అలాట్ అయింది. మరోవైపు ఇటు రాంబాబు యాదవ్కి అయితే మన కేటాయించిన ఈ గుర్తు సంబంధించి బాణం తాజాగా ప్రచారం కరపత్రాలు ముద్రించడం కావచ్చు, అదేవిధంగా మధ్యలో క్షేత్రస్థాయిలో ఆల్రెడీ ఓటర్లోకి బాణం గుర్తు బాగా ప్రచారం పొందిన నేపథ్యంలో చివరి క్షణంలో ఈ గుర్తులు మారుస్తున్నామని లేబర్ కమిషనర్ వాళ్ళు అంటే జాయింట్ లేబర్ కమిషనర్ వర్తమానం అందించడం అనేది ఒక రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టిస్తున్నది. దీనికి సంబంధించి అయితే కార్మిక వర్గాల్లో ఒక ఆందోళనకరమైన ఒక ప్రకంపనలు అయితే సృష్టించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి రాంబాబు యాదవ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా జేసీఎల్ కార్యాలయం వద్ద బైఠాయించడం జరిగింది. దీంతో జాయింట్ లేబర్ కమిషన్ అయితే కొంచెం వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తున్నప్పటికీ మరోవైపు గుర్తు మారిస్తేనే ఇటీవల ఒక విజిలెన్స్ కావచ్చు లేకపోతే ఇతర అధికార అనధికార వర్గాల నుంచి ఒక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా హరీష్ రావు కావచ్చు అటు కేటీఆర్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు ప్రభుత్వం తరఫున కూడా సిటీ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మాజీ మేయర్ బొందు రామ్మోహన్ వాళ్ళు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాలకపక్షం కూడా ప్రతిష్టకు పోతున్న క్రమంలోనే ఓటమిని జీర్ణించుకోలేని స్థితుల్లోనే ఇలాంటి ఒత్తిళ్లు పెంచుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకుంది అనడం అతిశయోక్తి కాదు.